ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని మనకి ఇచ్చినాడు. అందును బట్టి ప్రభువారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన ఒక వాక్యాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాము. ప్రియ దైవజనమ, అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 కలిసి పెద్ద భాగం ఉంది. అయితే అంతా ఇప్పుడు నేను చదవను, కానీ ఆ కింద లైన్లో 2 లైన్లు నేను చదివి ఆ తర్వాత ధ్యానానికి వెళ్దాము. 2 లైన్లు చదివి ధ్యానానికి వెళ్దాం. ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడును గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మశాస్త్ర అనుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి వాక్యంలో నుండి కొన్ని విషయాలు నాతో మాట్లాడండి. వాక్యం వింటున్న ప్రజలందరితో మాట్లాడండి. మీ స్వరం వినిపించండి, నాకు కనిపించండి, అందరికి కనిపించండి. మీరు దిగి వచ్చి మీరు ముచ్చటించి ప్రభువా మీ సత్యం తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. మైం పొందమని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, మరి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏమిటి ధ్యానం చేస్తూ వస్తున్నాము అంటే, మరి ప్రభురాత్రి భోజన సంస్కారం. ప్రభురాత్రి భోజనాన్ని మనము ఎలాగ మనము ఆ భోజనాన్ని భుజించాలి, ఆ ప్రభురాత్రి భోజనము భుజిస్తే వచ్చే లాభాలేంటి, ఈ రోజుల్లో సంఘాలలో ఉన్నటువంటి ప్రభురాత్రి భోజనం గురించి వచ్చిన సిద్ధాంతాలు, రహస్యంగా జొరబడి పరిపాలన చేస్తున్నటువంటి పద్ధతులను ఎలా జయించాలి అనే విషయంలో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ దినము మనం ధ్యానం చేస్తున్నాము ఏంటంటే, సంఘములో పరిపాలన చేస్తున్న మరొక పిచ్చి కట్టుబాటు. సంఘములో పరిపాలన చేస్తున్న మరొక పిచ్చి కట్టుబాటు. ఈ మాట నన్ను ఏమనుకోకండి. ఏమిటి ఆ పిచ్చి కట్టుబాటు అంటే, స్త్రీలు ప్రభు బల్ల తీసుకునే విషయంలో ఎటువంటి కట్టుబాటు తెచ్చారు కొన్ని సంఘాలలో అని మనము ఆలోచిస్తే, ఈ ప్రభురాత్రి భోజన సంస్కార విషయంలో మరికొన్ని విడ్డూరమైనటువంటి బోధనలను సంఘములో రహస్యంగా ఏలుబడి చేస్తున్నాయనేది మనము జాగ్రత్తగా గమనించాలి. ప్రభు బలలో పాలు పొందక ముందు కనీసము 2 వారాల పాటు భార్యాభర్తలు సంసార ధర్మము చేయకూడదు అని ఒక బోధ చేస్తున్నారు. భార్యాభర్తలు సంసార ధర్మము చేయకుండా వాళ్ళు ఏం చేయాలంటే 2 వారాల పాటు ఒకరినొకరిని ముట్టకుండా ఉండి అప్పుడు ప్రభు బల్ల తీసుకోవాలి అని కొంతమంది బోధ చేస్తున్నారు. అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటి అసలు? దేవుడేమో పురుషుణ్ణి మొట్టమొదటగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత స్త్రీని తయారు చేసి భారీగా తీసుకొచ్చాడు, కానీ ఆదాము దగ్గరికి లేదా ఒక వేరే వ్యక్తిగా తీసుకురాలేదు. అంటే భార్యాభర్తల యొక్క బంధము పవిత్రమైనది. అందుకే వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైనటువంటి ఈ కార్యక్రమం దేవుడు ఏమన్నాడు? ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అన్నాడు. అంటే ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని దేవుడు పెడితే
ఈరోజు సంఘాల్లో భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము పాపముగా ఎంచి 2 వారాలు భార్యాభర్తలు ముట్టకుండా ఉండాలి అని బోధ సంఘంలోకి తెచ్చారు. తెచ్చి ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించే దేవుని పిల్లలు అపోస్తలుడైన పౌలు బోధించినటువంటి బోధలో నిమగ్నమై కళ్ళు తెరవబడి వారం వారం ప్రభు బల్ల తీసుకుంటుంటే ఇటువంటి పిచ్చి కట్టుబాటు పెట్టడం వలన మరి వారు ఏమవుతున్నారంటే 2 వారాలు ఉపవాసం ఉండాలి, లేదంటే దాంపత్య జీవితంలో వారు భార్యాభర్తల యొక్క సంసారం జరిగించకూడదు అంటే ఇక ఇలాగా వారం వారం ప్రభు బల్ల తీసుకునే వాళ్ళకి అసలు ఏమాత్రం అవకాశం లేకుండా పోతుంది. వారం వారం కనీసం వారమైనా ఉండాలి, కనీసం వారమైనా ఉండాలి అంటే ఇంక ఏ వారము వాళ్ళు ప్రభు బల్ల తీసుకోవడానికి ఏ వారం వాళ్ళు దాంపత్య జీవితాన్ని సంసార జీవితాన్ని కొనసాగిస్తారంటే అవట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. ఏ కఠినమైన నిర్ణయం అంటే సరేలే ఈ వారం అవ్వలేదు, ఈ వారం అవ్వలేదు, ఈ వారం అవ్వలేదు, అలాగా 6 నెలల పాటు లేదంటే ఒక 2 నెలల పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు బల్లకు దూరం అయిపోతున్నారు. ఎందుకని? వారి దాంపత్య జీవితంలో సంసారం ధర్మం జరిగించారు కాబట్టి. అది ఎంత పిచ్చిపోదో చూడు. అసలు దేవుడు ఆ పద్ధతి పెట్టలేదు. ఆ తర్వాత క్రొత్త నిబంధన సంఘములో దేవుడు వేసినటువంటి ఆ పునాదుల్లో, క్రొత్త నిబంధన సంఘములో దేవుడు పౌలు ద్వారా వేయించినటువంటి ఆ సంఘ సంస్కరణ, ఆ సంఘ స్థాపన పునాదుల్లో పౌలు ద్వారా ఎక్కడ రాపించలేదు. పౌలు ద్వారా ఎక్కడ రాపించలేదు. ఇలాగా జరగాలని ఖచ్చితంగా భార్యాభర్తల యొక్క సంసార ధర్మము పాపమైతే పౌలు ఖచ్చితంగా రాసేవాడు, పౌలు హెచ్చరించేవాడు, పౌలు చెప్పేవాడు, దేవుడు పౌలు ద్వారా రాయించేవాడు. ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘానికి పునాదులు వేసిన వాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇది చాలా ఇడ్డూరమైనటువంటి పనిగా మనకు కనిపిస్తుంది ప్రియ దైవజనంగా. మరి ఇటువంటి ఈ పద్ధతిని పాటించాలంటే వారు కనీసము ఎప్పుడో 6 నెలలకు ఒకసారో ఏడాదికి ఒకసారో ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకొని ఆధ్యాత్మికంగా బలపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పౌలు బోధన పాటించడం చాలా కష్టమైంది. ఇది లేఖనానుసారంగా వాస్తవం కాదు అనేది ప్రజలు గ్రహించాలి. ఇకపోతే మరొక కట్టుబాటు వచ్చింది. అలాగే ప్రభు బల్ల విషయంలో మరొక దారుణమైనటువంటి అపోహ విశ్వాసులో వ్యాపించి అది చాలా భయంకరంగా పనిచేస్తుంది. రెండో కట్టుబాటు ఏంటి తెలుసా? ఒకటేమో భార్యాభర్తలు దాంపత్య జీవితంలో సంసార ధర్మము వారం రోజులు ఉపవాసం ఉండాలి, తర్వాత వారి దాంపత్య జీవితంలో 6 రోజులు ఒకరినొకరిని ముట్టకూడదు అనే బోధ తప్పది. పౌలు చెప్పలేదు, వీళ్ళు చెబుతున్నారు. రెండోది ఏ బోధ వచ్చిందంటే స్త్రీలు ఋతుస్రావణము జరిగినప్పుడు వారు ప్రభు వల్ల తీసుకోకూడదు. స్త్రీలు ఋతుస్రావణం జరిగినప్పుడు ప్రభు వల్ల ముట్టకూడదు, తీసుకోకూడదనే బోధ. అసలు లేఖనం ఎలాగా చదువుతున్నారు ఈ బోధ చేసేవారు? లేఖనాన్ని ఎలా అర్థం చేసుకున్నారు ఈ బోధ చేసేవాళ్ళు? ఒకసారి ఆలోచించాలి. దేవుడు స్త్రీని అలాగ దేవుడే ప్రకృతి ధర్మంగా నిర్మించాడు. స్త్రీని దేవుడు ఈ ప్రకృతిలో అలాగా ఉండాలని నిర్మించాడు. కానీ కేవలము తాము కడగా ఉన్నామనే ఒక
ఆ కారణముతో చాలామంది ఈ బోధనలను బట్టి ప్రభు శరీరాన్ని తినకుండా ఉండి లోపల బాధపడినటువంటి స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రభు బల తీసుకోకుండా శరీర శుద్ధీకరణకు అది పాటించవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితానికి దానికి ఎటువంటి సంబంధం లేదు అని లేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఋతుస్రావణము జరగటము స్త్రీకి ప్రకృతి సహజమైనటువంటి ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు స్త్రీ శరీరంలో. ఈ విషయాన్ని ప్రతి బోధకులు లేదంటే విశ్వాసులు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. అందుచేత స్త్రీ సాధారణ దినాలలోనూ తమకు ఋతుస్రావణం జరుగుతున్నటువంటి ఆ దినాల్లోనూ నిర్భయంగా ప్రభు వలను సమీపించవచ్చు. దాని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుని దృష్టికి అది అపవిత్రము కాదు అనే విషయాన్ని మనము ఈరోజు గమనించాలి. అది ఎలాగంటే ఒక వ్యక్తి, వాళ్ళు పురుషులైనా సరే స్త్రీలైనా సరే, మానవ సాధ్యంగా ఏముంటుందండి? మొలమూత విసర్జన ఇటువంటి మనకు అందరికీ జరుగుతుంటాయి. ఈ విషయంలో ఎలాగైతే ప్రతి వ్యక్తికి ఎలాగైతే జరుగుతాయో అదే క్రమంలో దేవుడు ఆ విషయంలో స్త్రీని ఉంచాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంతేగాని అపవిత్రురాలు అయిందని కానీ, అపవిత్రంగా ఉన్నారని కానీ, వాళ్ళు ముట్టకూడదు అని కానీ అటువంటిది ఎక్కడ మనకు అనిపించలేదు. మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలామంది వాదించవచ్చు. ఏమంటారంటే, పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రంలో ఋతుస్రావణము జరిగినప్పుడు ఒక అపవిత్రంగా పరిగణించినటువంటి విషయము తెలుసు కదా అని కొంతమంది అయితే అది సాదృశ్య కాలము అని మనం ఏం చేయాలంటే మరిచిపోకూడదు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు, విధులను, ఈ నిషేధాలు అన్నీ కూడా మనము కొన్ని ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోవటం కొరకే రాయబడి ఉన్నాయనేది మనము మర్చిపోకూడదు ప్రియాదయ జన్మ. మరి క్రొత్త నిబంధన సంఘానికి పునాదులు వేసింది పౌలు భక్తుడు కదా. కొత్త నిబంధన సంఘానికి ఎవరో పునాదులు వేసింది? పౌలు భక్తుడు. కాబట్టి మోషే ధర్మశాస్త్రం కానే కాదు. ఒకవేళ ఋతుస్రావణ విషయంలో మోషే ధర్మశాస్త్రాన్ని మనము పరిగణలోకి తీసుకుంటే ప్రతి ఇతర విషయాలలో కూడా మోషే ధర్మశాస్త్రాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, పాటించాల్సి వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పురుషుడు సున్నతి చేయించుకోవాలి. శనివారము విశ్రాంతి దినాన్ని మనము పాటించాలి. అని ఇక్కడ మనకు రాయబడినటువంటి మాట. విశ్రాంతి దినాన్ని బరువులు మోసినా ఏ పనులు చేసినా వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని మనకు సంఖ్యాకాండము 15 అధ్యాయము 32 నుంచి 36 వచనాల వరకు రాయబడినటువంటి ఈ సందర్భం అంతా మనకు నేర్పిస్తున్నటువంటి ఈ విషయాలు. కాబట్టి భార్య భర్తలు కూడా ఒక రోజంతా అపవిత్రులుగా ఉండాలి. భార్య భర్తలు ఆ రోజు దాంపత్య జీవితంలో వారి సంసార దౌర్భాన్ని జరిగించినప్పుడు ఒక రోజంతా కడగా ఉండాలి అని చెప్పేసి మోషే ధర్మశాస్త్రంలో ఉంది అని మనకు తెలుసు. లేవియాకాండము 15 అధ్యాయము 18వ వచనానికి మనం చూసుకుంటే, చివరికి ఒక స్త్రీ ప్రసవించినప్పుడు కూడా ఆమె కడగా ఉండాలి. మగబిడ్డను కంటేమో ఒక 33 దినాలు, ఆడబిడ్డను కంటేమో ఒక 66 దినాలు. మోషే ధర్మశాస్త్రము
కడగా ఉండాలి అని ఇక్కడ మనకు ధర్మశాస్త్రములో రాయబడినటువంటి మాటలు కనబడుతున్నాయి. కాబట్టి అప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రభువుని చేరాలంటే పావురు పిల్లను అర్పించిన తర్వాత ఆమె పవిత్రురాలు అవుతుంది అని కూడా లేవియ కాండంలో 12వ అధ్యాయం మనము చదువుకోగలం. లేవియ కాండం 12వ అధ్యాయంలో ఓ పావురు పిల్లను తీసుకొచ్చి బలి అర్పించి బలిపీఠం దగ్గర పవిత్రులై వాళ్ళు చేరవచ్చు అని రాయబడింది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి క్రొత్త నిబంధనకు పునాదులు వేసింది ఎవరు అయ్యా అంటే, క్రొత్త నిబంధనకు పునాదులు వేసింది మోషే కాదు. ఆ ధర్మశాస్త్రాన్ని మనకు సాదృశ్యపాయాలుగా తీసుకోవాలి. ఏం చేయాలంటే సాదృశ్యాలు కాలముగా మనము వాటిని పాటించాలి. ఇప్పుడు అపోస్తులైన పౌలు వేసినటువంటి పునాదుల మీద మనము కట్టబడుతున్నాం కాబట్టి ఆ పౌలు చెబుతున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రానుకూలంగా ఉపయోగించాలి అని తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నటువంటి మాటల్లో ఏమనుందంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. దేవుని సత్యవాక్యాన్ని ఏం చేయాలి? సరిగా విభజించాలని ఎరగని మూడులు సంఘ కాపరులుగా, వాక్యోపదేశకులుగా, రకరకాల ప్రయోజనాలు కోసము ఈ రోజుల్లో వచ్చి మేమేదో సంస్కరణ చేయగలము అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పద్ధతులన్నీ పెట్టారు. దయచేసి ఈ పద్ధతులను కాదు, ఖచ్చితంగా ఈ విషయాలలో ప్రభు వాళ్ళు తీసుకోవచ్చు. ఏ విషయాలలో? ఒకటి, భార్యాభర్తలకు దేవుడిచ్చినటువంటి ఆ ఘనమైన ఆశీర్వాదకరమైన దాంపత్య జీవితానికి 1-2-3 గంటల తర్వాత ప్రభు వాళ్ళు తీసుకోవచ్చు. ఇది సంఘానికి చాలా స్పష్టత కావాలి. ఆ వంక పెట్టుకొని ప్రభు వాళ్ళకు దూరం ఉండకూడదు. జస్ట్ స్నానం చేసి 2 గంటలు అలా రిలీఫ్ అయిన తర్వాత ప్రభు వాళ్ళు తీసుకోవచ్చు. ఆ తర్వాత స్త్రీ కడగా ఉన్నప్పుడు స్నానం చేసి శారీరక శుద్ధీకరణ స్నానం చేసి ప్రభువులు తీసుకోవచ్చు. చాలామంది స్త్రీమూర్తులు ఈ విషయంలో కృంగిపోయి ప్రభువులకు దూరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇటువంటి రహస్య బోధల సంఘంలో చొరబడబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఒకసారి మనం చదువుకున్న వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియా దైవ జనాంగమ, ఎవడైనను ఉండినా మరియు ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మశాస్త్రానుకూలంగా దానిని ఉపయోగించని ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. ఆనాడు ఛాయగా ధర్మశాస్త్రం వచ్చింది, అంతేకాని ఇది నీతిమంతులకు పౌలు వేసినటువంటి పునాదులను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని ఇక్కడ పౌలు చేస్తున్నటువంటి బోధలో మనకు కనపడుతుంది. మనలను మొదటి పై వచనంలో ఏమున్నదంటే, అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్ర విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతశాందస్సుకులకును, చూడండి ఇవన్నీ మతశాందము అపవిత్రత వీటన్నిటినీ కలుపుకొచ్చి ధర్మశాస్త్రం పెట్టి ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నారు. అలా ఉండకూడదు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి నిర్భయంగా ఇప్పుడు విన్నటువంటి వాక్య ప్రకారము భార్యాభర్తలు అలాగే స్త్రీలు కడగా ఉన్నప్పుడు దేవుని శరీరం తినడానికి రక్తం త్రాగడానికి కావాల్సింది ఒకటే, శారీరక శుద్ధి. అంటే స్నానం చేసుకొని ప్రభు బలలో పాలుపంపులు పొందొచ్చు. నిర్భయంగా ఈ విషయం గమనించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా మలిచి దీవించి ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే మనసిచ్చి నీ బిడ్డలకు దీవెనకరంగా వాక్యాన్ని మలచమని ప్రార్థిస్తూ ఘనత పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.